బ్రెయిన్ జాన్సన్, ఇది నీకే. రోజుకు 110 టాబ్లెట్లు వేసుకుంటేనే హెల్తీగా ఉండలే నువ్వు. జీనోథెరపీ, ప్లాస్మా ఎక్స్చేంజ్, కాస్మెటిక్ సర్జరీలతో బతికే నువ్వు 30 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా జలుబు, దగ్గు, తుమ్ములు, ఫీవర్ లాంటివి ఏమీ లేకుండా బతుకుతున్న ఒక లెజెండ్ మంత్రి సత్యనారాయణ రాజు గారితో నీకు కంపారిజన్ ఏంటి? ఇతనికి ఎక్కువ సంవత్సరాలు బతికేయాలని ఒక పిచ్చితోటి రేపమైసిన్ అనే ఒక డ్రగ్ని తీసుకున్నాడు. ఆ డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దెబ్బకి మౌత్ అల్సర్లు వచ్చాయి, స్టమక్లో పెయిన్ వచ్చింది, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయాయి, బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి. దెబ్బకి భయం వేసి ఆ డ్రగ్ని మానేశాడు. ఇయర్కి $2 మిలియన్ ఖర్చు పెడుతూ హ్యూమన్ యొక్క లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేయడం ఎలాగా, బతికినంతకాలం రోగాలు రాకుండా బతకడం ఎలాగా అని నీ దగ్గర 30 మంది సైంటిస్టులు తలబద్దలు కొట్టుకుంటుంటే 30 సంవత్సరాల క్రితమే రోగాలు రాని డైట్ని మంత్రి సత్యనారాయణ ఎప్పుడో కనుక్కున్నాడు. ఏదో నువ్వు డబ్బులు ఏదో ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు అని చెప్పేసి, టీవీలో ఎక్కువసేపు కనపడుతున్నావు అని చెప్పేసి మన ఇండియన్ కెమెరాస్ కూడా నీ వైపు ఫోకస్ చేశారు. కానీ బాబు కెమెరామెన్లు, కొంచెం మీరు ఆ ఫోకస్ని తగ్గించి మీ కెమెరాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రి సత్యనారాయణ అనే ఒక వ్యక్తి మీద పెట్టండి. మంత్రి సత్యనారాయణ అనే ఒక ఋషి మీకు కనిపిస్తాడు.